హాయ్ అండి, అందరికి నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి రాగి సంకటి. అందరికి నమస్కారం. చేసుకోండి, మీరందరూ చూడండి, చేసుకోండి. అయితే నాటుకోడి పులుసు, రాగి సంకటి, అన్నము మస్తు ఫేవరెట్ అయిపోయింది అనమాట. ఇవన్నీ జోక్కుని పెట్టుకున్నాం అనమాట. 660 గ్రాములు ఉంది ఒక్కొక్కరికి. ఫస్ట్ జోకినప్పుడు 660 గ్రాములు నాకు వచ్చింది కాబట్టి అందరికి 660 గ్రాములు ఉండాలని చెప్పి రాగి సంకటి జోకినాం. అసలు ఎంత తింటామనేది తెలియదు. ఈ రాగి సంకటి వచ్చేసి బియ్యంతో కలిపి అన్నం బాగా మెత్త ఉడికిన తర్వాత రాగి పిండి యాడ్ చేసి నేనే స్వయంగా చేసిన. ఇంత పెద్ద క్వాంటిటీ చేయడం ఇదే ఫస్ట్. రైస్ ఒక గ్లాస్ పోతే రాగి 2 గ్లాసులు రాగి పౌడర్ 2 గ్లాసులు పోసింది అనమాట. నెయ్యి అయితే మంచి గట్టిగా వేసిన అన్నట్టు మస్తు ఉంటది. ఇక సాఫ్ట్ గా మంచిగా ముద్దలాగా ఇట్లా వేసేసినాము, చేసి పెట్టేసినాము. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదట. మంచిగా మస్తు గట్టిగా ఉంటాం అనమాట. ఇట్లాంటి రాగి ముద్ద కానీ లేకపోతే రాగి జావా కానీ తాగితే అది వరకు అందుకే అంత గట్టిగా ఉన్నారు అని అనిపిస్తుంది. అందుకోసం అని చెప్పేసి ఈ రోజు నాటుకోడి పులుసు రాగి సంకటి కాంబినేషన్ పెట్టినాం అనమాట. మా పెద్దమ్మకు కూడా కాళ్ళ నొప్పులు ఉన్నాయి కదా, నాటుకోడి మా అక్కనే ఎప్పటికీ మా మేనత్త ఎప్పటికీ అంటే పెంచేది, నాటుకోళ్ళు పెంచేది. కానీ ఈ మధ్యలో కాలంలో పెంచలేదు, చేతనైతే లేదు. ఆ కోళ్ళు అటు ఇటు పోతానే, ఆ వానం అటే పోతానే అన్నట్టు. కొందరు దొంగలు వాటిని కోడి అట్టేస్తే అటే అమ్ముతారు, గంపలు అమ్ముకొని అటే దాచుకుంటారు. ఇక బాధ కొద్ది అది వరకు అయితే అసలు మస్తు కోళ్ళని చాలదు అనమాట. అవిటినే పిల్లల్లాగా పొద్దుగా లేవంగా వీటికి ఏదో ఒకటి దినుసులు వేసుడు, తర్వాత సాయంత్రం కాగానే అమ్మడం, అట్లా మస్తు ప్రేమగా వీటిని సాదుకునేది. కానీ ఈ మధ్య తగ్గించేసింది అనమాట. అప్పుడైతే మేము మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి కొనుక్కొని మంచిగా వండుకునేది. ఇక ఇప్పుడు కరువు అయిపోయినాయి అనమాట. జమ్మికుంటకు పోయి తీసుకొచ్చాను అనమాట. బావ కోడి కొని మళ్ళీ అక్కడనే కట్ చేసి కోడికి ఎంత పడుతుంది బావ? కిలోకి 500, అంటే కిలోకి 500 రూపాయలు. మొత్తం అంటే దేవడానికి 800 రూపాయలు అయింది. 800 రూపాయలు అయింది. కాకపోతే కట్ చేసేయడానికి 50 రూపాయలు అట. కట్ చేసి కోసి అంటే దాన్ని మంచిగా వేడి మీద కాల్చి ఇస్తారు అన్నట్టు. కాల్చి కట్ చేస్తారు. కట్ చేసినందుకు 50 రూపాయలు. ఇంకా మిగతా అంటే అయితే మనం నార్మల్ గా తెచ్చుకునే చికెన్ కన్నా ఈ నాటుకోడి 500 రూపాయల కిలిస్తారు జమ్మికుంటలో. ఎక్కువ ఖర్చు అవుతుంది. కాకపోతే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది, చాలా మంచిది. అంటే నార్మల్ కోడి అయితే 180 రూపీస్ కేజీ ఉంది. ఇదైతే అంతున్నది. మరి చూద్దాము. నాకైతే నోరు ఊరుతుంది, ఎందుకంటే నెయ్యి ఉంది కదా. నా ఫేవరెట్ రాగి సంకట్లో మొత్తం నెయ్యి వేసి చేసిన అన్నట్టు స్మెల్ ఇట్లా వస్తా ఉన్నది. మంచిగా రాగి సంకటి, నాటు కోడి పులుసు. పెద్దమ్మ నువ్వు ఎప్పుడైనా తిన్నావా ఇట్లా రాగి సంకటి? నేను ఎప్పుడు తినలే. అంటే మన ట్రెడిషనల్ అంటే మా సైడ్ అయితే లేదనమాట. మా అమ్మ వాళ్ళ సైడ్ అయితే జొన్న రొట్టె కామన్. ఇక్కడ మనం రాగి సంకటి అట్లాంటి ఏం చేసుకోం కదా బాబా. ఇది రాయలసీమ సైడ్ అట్లా స్పెషల్ గా నడుస్తూ ఉంటది. కాకపోతే అన్ని వెరైటీలు తినాలి కదా, అన్ని బలంగా ఉండాలంటే. ఈ కాలం ఏదన్నా అంటే ఏదైనా తినమంటే ఏదన్నా అంటే డాక్టర్లు అయినా ఎవరైనా అన్నమే తినొద్దు అంటారు. మొత్తం అంటే అన్నం తినొద్దు అంటారు. ఇంకా ఏది నాన్ వెజ్ తినొద్దు అంటారు. ఇట్లాంటి అన్ని తినొద్దు అంటారు. కానీ ఆ కాలంలో అన్ని తినేది, అన్ని తినేది. అంత గట్టిగా ఉండేది. కాకపోతే ఏదైనా అతికం మించి తినపోయేది. ఈ కాలం ఏంటంటే అతికం మించి తింటారు. ఏది తిన్నా రోజు చికెన్, చుట్టాలు వస్తారే కాకుండా రోజు చికెన్, రోజు వైరుగా ఉంటుంది. అట్లా ప్రతిదీ అట్లా ఉంటుంది. మళ్ళీ మందుల ఇప్పుడు అన్ని కాలం మారింది. అన్ని మందుల తినలే. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా పంట పెడితే పంట వరికి ఎన్ని మందులు కొడితే ఆ వరి ఇట్లా మన నోటికాడికి వస్తుంది. ఎన్ని మందులు ఎంత కష్టపడి చేస్తే అవుతుంది. అదనమాట. అది మరి లేట్ చేయకుండా నాటుకోడి స్టార్ట్ చేసేద్దాము. అది వరకు కోళ్ళు గుర్తుకొస్తానే మరి ఇప్పుడు నేను అది వరకు సాదేది కోళ్ళు, ఉచ్చటి కోళ్ళు సాదేది. ఇప్పుడు సాతనైతే లేదు. పానం మంచిగా లేని కాడ నుంచి సాతలేను. ఇప్పుడు ఏడాది సాధకాను. ఇక సాదేటాలకు అటు పోయేది, ఇటు పోయేది, మంది పట్టుకొని తినేది. ఇక ఎవరు కాకుండా అందరు కథ చేసిండు. ఇప్పుడు సంవత్సరం సాత్తలేను, నా పానం మంచిగా లేక కాడ నుంచి సాత్తలేను. ఇక సాధన నయమైంది. లేకపోతే ఏదైనా పోతే చాలా ఏడ్చేది కదా, దానికి ఏమన్నా రోగం వచ్చినా ఏడ్చేది కదా. ఏడ్చేది. పుంజు మంచిగా ఇంత ఎత్తు పుంజు ఉండే, ఆ పుంజు ఉట్టిగానే పట్టుకొని తిన్నారు. వాళ్ళ చెట్టు వీణ ఉన్నదని ఇక పట్టుకొని తిన్నారు. ఇద్దరు గదివి ఆయన కోసుకొని తిన్నారు. వాళ్ళ మళ్ళీ వేరుగానట్టు వచ్చి అక్క పుంజు ఉన్నదా అని అన్నారు. అంటే లేదు తిన్నారు, ఏం చేస్తాం మరి. ఇక నా సొమ్ము తిన్నాడు ఏం పెద్ద. నేను రెక్కలన్నీ చేసి కమ్మి చేసి చేపిన గాని ఇక నా తిన్నోడు ఎవడు పెద్దోడు కాదు. తిన్నాడు అయిపోయింది. ఇక ఆకాడ నుంచి నేను జాతలేను, నాకు భరించలేదు. అది ఇటు వేయిందా అటు వేయిందా, ఇటు చూసుడు అటు చూసుడు అన్ని చూసేవారికి నాకు ఆదైతుంది. ఇక సపరేట్ బంద్ పెడతానే అని ఆయన బంద్ పెట్టిన. మేము కూడా స్టార్టింగ్ లా కోళ్ళని చాదినాము. అంటే ఇక్కడ మాకు ఇంటి దగ్గర బాగా ప్లేస్ ఉంటుంది అని చెప్పి మేము కూడా కోళ్ళని చాదినాము. ఫస్ట్ ఒక 4-5 కోళ్ళతో స్టార్ట్ చేసినాం. 30 కోళ్ళు అయినాయి. ఒక 6 నెలల్లో 30 కోళ్ళు అయినాయి. 30 కోళ్ళు అయినాయి. ఏది అమ్మలేదు. అమ్మకుండా 30 కోళ్ళు అయినాయి. మంచి పెద్ద కోళ్ళ కూడా వేసినాం. అన్ని వేసిన తర్వాత ఒక రోజు దానిలో మరి ముంగిసి వచ్చిందో పాంజు వచ్చిందో తెలియదు. అన్ని కోళ్ళు మెడలు కట్టాయి, తుక్కు కట్టాయి ఉన్నాయి అన్నట్టు. బాధపడ్డాం. 6 నెలలు దాని తర్వాత 30 కోళ్ళు
మనసు ఇరిగింది. అసలు మేము ఎంత దాన్ని కూడా మస్తు ఇష్టంగా అంటే పెద్దమ్మ దగ్గర కోళ్ళు ఉన్నాయి కదా, పెద్దమ్మతో చూసి మేము కూడా సాధాం అనమాట. ఒక కోడిగుడ్డు పెట్టినప్పుడు అలా దాన్ని దాసుడు, బావ దాన్ని కమ్మేసుడు, అవి పిల్లలు పుట్టినప్పుడు సంతోషపడు మస్తు అనిపించింది, చాలా ఆనందం అనిపించింది. కానీ దాని తర్వాత అన్ని అవి మేము తినపోయేది వాళ్ళకి అమ్మలేదు. ఇక దాని తర్వాత కోళ్ళని అన్నింటినీ వదిలేసాం. అయితే బాగా ఏం చేసినట్టు అవి పెంచుకుంటా పోవాలి, 100 కావాలి. కోడిగుడ్డు పట్టుకొని ఏదో ఉంటది కదా, కోడిగుడ్డు పట్టుకొని ఈ కోడిగుడ్డు ఒక కోడి పిల్లలు చేస్తుంది, ఈ కోడి 12 పిల్లలు పెడుతుంది. ఆ 12 కాస్త 24 అయితే 24 కాస్త 50, 100 అట్లా మొత్తం చేతుల కోడిగుడ్డే వలిగినట్టు అయిపోయింది. అంటే ఇలా కోడిగుడ్డు పట్టుకొని ఇవన్నీ లెక్కలేసినట్టు కానీ మస్తు కష్టం అసలు. కోళ్ళు అంటే అది మామూలు విషయం కాదు. చలికాలంలో పేను వాడుతుంది. అది కష్టం కాదు. వేరేటోళ్ళ ఇంటికి పోయి అవి తింటా అంటే వేరేటోళ్ళ ఇంటికి పోయి వాళ్ళు తిడతా అంటారు, ఈ కోళ్ళు ఎందుకు చేస్తారో మా జాలకే మేము దెబ్బకే జాలేసినాం అందరు ఏమని అంటారని. ఇక సరే మరి స్టోరీ చెప్పుకుంటా పోతా అంటే మొత్తం స్టోరీ అవుతుంది. మరి తిరిగి స్టార్ట్ చేద్దాం. పెద్దమ్మ ఎవరు గెలుస్తారు అనుకుంటాను? అల్లుడు గెలుస్తారు అనుకుంటాను, నేను గెలుస్తాను అనుకుంటాను, నువ్వు గెలుస్తాను భగవంతుడి దయ. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. మస్తు రోజులు అయిపోద్దమ్మా, స్టార్ట్ చేద్దామా. ఇక మా పెద్దమ్మ ఉప్పు ఎక్కువ తింటుంది, అందుకని ఉప్పు కూడా పక్కకు పెట్టినా. ఉప్పు పడితే వేసుకో పెద్దమ్మ. మొత్తం ఛాలెంజ్ ఒకటే ఛాలెంజ్ అన్నట్టు, ఒకటే ఇక టాస్క్ లేదు. కమ్మ వాసన వస్తుంది. గెలవపోతే ఎట్లా? ఏం కాదు, ఎవరు కొట్టారు మళ్ళా. ఏం కాదు పెద్దమ్మ, దేవుడు తిన్నందుకు బలం వస్తుంది, సంతోషించు. కూర ఇంట్లోనే పోసుకున్నాడు. ఇది అన్నం లాగానే. స్టార్ట్ చేసేద్దామా బావా? అన్నం లాగానే. 1 2 3 స్టార్ట్. నేను కూరలా అంటే చికెన్లా ఇట్లా తోలుంటే అసలు తినా, కానీ నాటుకోడి కదా ఏం కాదు, మంచిగా ఉంటాయి. సూపర్ని. మన బాయిలర్ కోడికి అయితే ఎక్కువ మాంసం వస్తుంది, నాటుకోడికి అయితే అన్ని బొక్కలే ఉంటాయి. కాలుతుంది కొంచెం, అంటే వేడివేడిగా తినన్నట్టు రాయి సంగటి, అందుకని వేడివేడిగా పట్టించుకున్నాం. ఎట్లుంది బావా? ఒకరోజు హోటల్ నుంచి తీసుకొస్తే మనకు అది సరిపోలేదు, గుర్తుందా బావా హైదరాబాద్లో? అవును. ఇప్పుడు మాత్రం పెద్ద గంజి పెట్టి చేసిన. ఇట్లా కాళ్ళు ఉంటే నాకు అసలు తినబుద్ధి కాదు, భయం అయితే అంటది. బొక్క కాలే వామో పెద్దమ్మైంది. టేస్ట్ వేరుంది ఆ చికెన్కి ఈ చికెన్కి కదా బావా? అవును, ఈ చికెన్ కొంచెం గట్టిగా ఉన్నది. నార్మల్ చికెన్ అయితే విజిల్ కుక్కర్ పెట్టగానే ఒక్క విజిల్కి అయిందా? 2 లేదా 3. ఇది 6 విజిల్లకి ఉడికింది. ఇంకా గట్టిగానే ఉన్నది, కొంచెం అట్లనే ఉండేదట. ఇది కట్టెలపై మీద అనుకుంటే ఇంకా మస్తు ఉంటుందట నాటుకోడి. కొంచెం అక్కేంది అమ్మా. కడుపుకు మాత్రం మస్తు హాయిగా ఉంది. పెద్దమ్మ సూప్ బాగా పోసింది, టక్క మింగింది. నువ్వు ముక్కలే తింటాను బా.
వామ్మో అన్నం పచ్చేసింది పెద్దమ్మ. ఏమైంది బావా? ఇంకొంచెం కావాలన్నట్టు చూస్తాను. అయిపోయింది అయితే ఒకటి ఏంటంటే ఇది తింటే నాకు కొంచెం భయమైంది ఫస్ట్ టైం. ఎందుకు? అసలు ఫస్ట్ ఒకటి నాకు తోలు అంటే అసలు ఇష్టం ఉండదు. ఇది నాటుకోడి అంటే తోళ్ళతో ఉంటుంది. అసలు నేను ఎక్కువ నాటుకోడి తినా, అయినా కానీ ఇప్పుడు పోటీ అని తిన్నా. తోళ్ళు అంటే ఇక బలం అంటారు అని చెప్పి తినడైంది. ఈ తోళ్ళు అసలు తినా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను ఇట్లా చూడగానే తలకాయ వచ్చింది. తలకాయ ఇది కాదు, చికెన్ తినడు సంబరం. ఎక్కడ తలకాయ, కాళ్ళు, మెడకాయ అవన్నీ అయితే మా అత్తమ్మ అంటే మేము దేవుని చేసుకున్నప్పుడు కోసుకుంటాం కదా కోడిని, అప్పుడు మా అత్తమ్మను తోలు వీకేయమంటాము, ఈ కాళ్ళు తీసేయమంటాము, అన్ని తీసేయమంటాము. అవును, ఈ తలకాయ కళ్ళు కనబడటం వల్ల నాకు భయం అయింది. అది ఒకటి నాకు తినాలని అనిపించలేదు. అంటే ఇప్పుడు కూడా తీసేసి వండుదాం అనుకున్నాం కానీ అవన్నీ తీసేస్తే మళ్ళీ కూరకి ఇంత వేసేట్టు. అందుకని వాళ్ళు కూడా కాళ్ళు కొట్టేసిళ్ళు. కాళ్ళు కూడా ఎందుకంటే మనం మొత్తం కలిసి కొన్నాం కాబట్టి ఇట్లా వేసిలు కావచ్చు. ఈ కాళ్ళు చూసేసరికి ఈ కాళ్ళు నూనె వేసుకొని తింటే మంచిగా ఉంటుంది కావచ్చు. ఇవంతా తొవ్వలలో తిరుగుతాయి, దారాలు తిరుగుతాయి కదా. ఇది ఎట్లా చెప్పకు బాబా, ఇప్పుడు అప్పుడు బాగా చెప్తారు పెద్దమ్మ. టక్కడక తింటేనే ఉండదు. నేను లాస్ట్ మినిట్ లో తిన్నా కానీ టక్కడక తిన్నా కానీ అసలు నాకు ఇవి చూస్తారు భయం అయింది. దాని తర్వాత కొంచెం ధైర్యం తెచ్చుకొని తిన్నా. మొత్తం ఖాళీ చేసింది. నేను కూడా ఖాళీ చేసేసిన కానీ తలకాయ ఉన్న కాలు మాత్రం తినలే. అంటే ఇక నా ప్లేట్లు చూపించకపోవడే పెద్ద అన్నాయో. అమ్మ నాకు రాగి సంకటి ఒకటే టైం పట్టింది ఘోరంగా. నేను మెల్లమెల్లగా నడుచుకొని తినడు, మొక్కలు ఉన్నాయి, అన్నం ఈజీగా తినచ్చు కానీ రాగి సంకటి అంటే అది నవ్వులన్నా ఏం చేయాలి అర్థమవుతుంది. కొంచెం అంటే మేము ఎక్కువ తినేది అయితే కాదు. ఇప్పుడు ఈ మధ్య బాగా అలవాటు చేసుకుంటాను. కూడా రాగి జావ ఎక్కువ తింటాను. నాకైతే కాలు చూస్తుంటేనే అసలు నిజంగా అసలు ఇంకా అనిపిస్తాను ఇట్లా చేస్తే. అసలు వాళ్ళకి మన నార్మల్ కోడి బాయిలర్ కోడికి అయితే మాంసం ఎక్కువ వస్తుంది, మంచిగా కండలు మాంసం వస్తుంది, పెట్టుకొని తినొచ్చు, తింటుంటాం. దీనికి అంతగానం ఉండదు. అంటే కొవ్వు కాదు, ఇదైతే బలం. అసలు బొక్కలకు బలం. సూపు తిన్నా బలమే, అంత మంచిది. ఈ బొక్కకి ఇంత కంక రాకుండా గట్టిగా ఉన్నది ఇది. అవో ముక్కలు తినలేదు, ఇట్లా మొత్తం ఏదో డిఫరెంట్ బొక్కలు ఉన్నాయి. అసలు బొక్కలు డిఫరెంట్ ఉన్నది. మా పెద్దమ్మ కన్నంత నా మీద ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ థర్డ్ అని చూసుకుంటే కావచ్చు. అల్లుడు ఫస్ట్ వచ్చిండు, నువ్వు సెకండ్ పెద్దమ్మ, నేను థర్డ్, నేను వెనక సిరి. ఇవి తినవా? ఈ కాళ్ళు తినరా? ఈ కాళ్ళు తినవా? కాళ్ళు తినన్నా? అమ్మో, కాళ్ళు కట్టి కడిగిలా మంచిగా కడిగింది. నాకు తెలియదు ఏదో అంటాను. ఇదండి ఎవరైనా అంటే కాలు కూడా తింటాను, టక నాలుగు ఇట్లా సఫరిస్తాను. కాళ్ళు తినలేను. ఎవరైనా అంటే మామూలుగా చికెన్ బాగా ఇష్టపడతాను, కాకపోతే అప్పుడప్పుడైనా ఈ నాటుకోడి టేస్ట్ చేసుకోవాలి. ఇక రాగి సంకట్ల నాటుకోడి అయితే ఇంకా సూపర్ కాంబినేషన్, మంచిగా ఉన్నది. నేనైతే మంచిగా తిన్నా, నెయ్యి ఉంది కాబట్టి ఆహా అనిపించింది. కానీ మా ఆయన మాత్రం ఆ చికెన్ అయితే బాగుంది, మొత్తం ముక్కలు టక్క మింగేసి కావచ్చు. ఇవి మాత్రం అటు ఇటు కండబట్టిన ముక్కలు ఉంటాయి. తలకాయ డేంజర్, ఇది తలకాయ తినడు ఏందో నాకు అర్థం కాలేదు. ఇంకా దానికి అది కనుగుడ్డు కూడా ఉంటుంది తీసేసి. భయం అయింది తినడైంది. కాకపోతే ఎముకలకి అన్నిటికీ మంచిగా బలం అంటారు కదా, ఇట్లా అప్పుడప్పుడైనా. పుంజుకి ఎక్కువ బొక్కలు వస్తాయా? పుంజు మంచిగా ఉంటది కానీ పుంజులో బాగా బొక్కలు ఉంటాయి. పుంజే అందరు తీసుకుంటాడు బలం అంట కదా పుంజు తింటే. వాళ్ళు అక్కడ పుంజు తింటే బలం అన్న వల్ల నేను పుంజు పట్టుకొచ్చిన. మరి నాకు కూడా తెలియదు. చాలా రోజుల తర్వాత కదా మా పెద్దమ్మ తిండి పోటీలో పాల్గొనడం, కొంచెం వెను తిరిగింది. అసలు నేనైతే పెద్దమ్మని విన్ అవుతుంది అనుకున్నా బావ. ఆ రాగి సంకటి ఎంత ఫాస్ట్ గా ఫినిష్ చేసింది. ఇక నువ్వు మొత్తం పెద్దమ్మని చూసి అమ్మిన వాళ్ళకు బతికిళ్ళు వాళ్ళు బొచ్చే పైసలు సంపాదించారు. ఏం చేసి ఒక ఆయన వచ్చి ఇంటికి వచ్చి జోకి మొన్న అడుగుతాడు ఒక ఆయన, అక్క స్కూల్లో అత్తలేవా నువ్వు, ఏంది కనబడతలేవు, అత్తలేవు, చెప్తలేవు అంటే
సాతలేను నాయన నా పాల మంచిగా లేని కానుంచి నేను సాతలేను కోళ్ళను ఇక అటు పోతే సాతే రంది. సాతే కొన్నైనా కాంటెక్క కొడతాను అని చెప్పాను నువ్వు కాంటెక్క కొట్టినందుకే నేను దాత్తలేను జోకేటప్పుడు ఇట్లా డిఫరెంట్ గా దొక్కుతారు అవును. మా పెద్ద మమ్మీనప్పుడు వాళ్ళ నన్ను ఒకసారి చూడమనుడు భావన ఒకసారి చూడమనుడు ఇంకో కొట్టి నచ్చి నేను గట్ల కొట్టేటోని కాదు నేను గట్ల దోసుకుంటోని కాదు అంటాడు. కోళ్ళ చరిత్ర కోళ్ళ చరిత్ర చాలా పెద్దది దాని గురించి మస్తు శ్రమించాల్సి వాళ్ళు ఉంటుంది. అంటాను ఆయన అంటాను అడగకుండా షాప్ కడగకున్నాడు ఆయన కూడా అంటాను ఆయన అట్లాంటోడు కాదు కాకపోతే 10 పైసలు తక్కువ తీసుకుని తక్కువ అంటాడు కానీ అట్లా అటోడు కాదంటాను. ఇంకోటి నాటుకోడి మాత్రం దీనిలో ఉడికించకండి ఇది విజిల్ కుక్కర్ లో ఉడికించద్దు ఎందుకంటే కరెక్ట్ ఉడకలేదు నాకు అనిపిస్తుంది విజిల్ కుక్కర్ లో కాకుండా నార్మల్ గా ఉడికిస్తేనే ముక్కకి మంచిగా అన్ని పడతాయి ఇదంతా మరి మాటలు ఉడికినంతసేపు ఉడుకుతుంది బాబా. 2 పుంజులు చెట్లెక్కి ఇంటికి వచ్చిన వాళ్ళు నేను బాత్రూంలో తలుపు తీసిన వాళ్ళు మెల్లగా పోయిన వాళ్ళు దొరకబట్టకపోయి ఇచ్చేచ్చాడు పాపం ఇచ్చేస్తే ఇంకో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చిండు. మొత్తం కోళ్ళ స్టోరీ మొత్తం అప్పుడు సాదినప్పటి నుంచి మళ్ళీ ఎండ వరకే పెట్టట్టున్నది. ఇదైతే దీనిలో విజిల్ కుక్కర్లు ఉడికితే నీరు అనిపిస్తుంది కొంచెం అంటే నార్మల్ గా తిన్నప్పుడు మనం చికెన్ మంట పైన వండింది చికెన్ ఎట్లుంటుంది అంటే మంచిగా అన్ని పట్టుకొని ఉన్నట్టు తింటే ముక్కకి టేస్ట్ లాగా అనిపిస్తుంది. ఇది కొంచెం నీరు లాగా అనిపించింది ముక్క దీనికి మళ్ళీ మాంసం కూడా లేకపోయా ఇక మాంసం లేని మంచిగా సపరేట్. అయితే మరి మటన్ ఉడికినంత సేపు బాగా సేపు ఉడుకుతుంది ఎందుకంటే ఇది 6 విజిల్స్ పెట్టినాక కూడా ఇంకొంచెం ఉడికితే బాగుండనే ఇట్లా ఉన్నదట ఇప్పుడు అందుకోసమని ఇంకా బాగా విజిల్స్ పెట్టుకోవాలి 7-8 విజిల్స్ 7-8 విజిల్స్ కాదు అసలు మంట పైన అండాలి ఇక్కడ గ్యాస్ పైన అయితే ఈ విజిల్ కుక్కర్లు అయితే అస్సలు వండద్దు నార్మల్ గా వండితేనే టేస్ట్ రుచిగా ఉంటది రుచిగా ఏ కర్రీ అయినా అంటే ఆల్మోస్ట్ ఏ వంట అయినా మంట పైన అంటే మంచిగా ఉంటది ఇంకా కాకపోతే గ్యాస్ పైన అయినా ఆ విజిల్ కుక్కర్ కాకుండా వండితే మంచిగా ఉండు అనిపించింది. అవును ఇంకా ఎప్పటి కాకపోయినా అప్పుడప్పుడన్నా ఇట్లాంటి ఆహారపు అలవాట్లు బలమైనవి తినాలని చెప్పేసి ఇక ఇట్లా ఇది బలమైందని అంటే అనగా విన్నాం మాకు కూడా తెలియదు నీకు తెలుసా బలమైందని బలం వచ్చింది తినడుతోనే రాదు కానీ రాగులు మంచి రాగులు సజ్జలు తినేదని అమ్మమ్మలు తాతలు చెప్తారు చెప్పేది ఆ రాగి సజ్జలు తినండి కానీ నాన్ వెజ్ తగ్గించండి రాగులు అన్నట్టు కదా రాగులు మిస్తి పట్టి పొడి దొరుకుతుంది పిండి రాగి పిండి దొరుకుతుంది. ఇదండి సరదాగా రాగి సంకటి నాటుకోడి పులుసు అన్నం తిండి పోటీలో మా ఆయనే విన్నవడం జరిగింది. సెకండ్ పెద్దమ్మ నేను తాడు చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. లేదు కావాలంటే వీళ్ళిద్దరు ఇట్లా అక్క గెలిచింది అన్నట్టు అట్లయితే ఎందుకు అట్లా ఎందుకంటే నాది కామను నేను కక్కుండా తినకుండా ఎట్నో అట్లా తిన్నా కానీ ఇక నాది వేరు కానీ కొంచెమే తేడా పోయింది. నువ్వే విన్ అవుతావు అనుకున్నా నేనైతే రాగి అది తొందరగా అయిపోయింది. అసలు నువ్వు తినలేదు అసలు నీదే నాకు అర్థం కాలేదు అసలు ఎందుకంటే బాగా ఉన్నది ఎందుకు మంచి అనిపించలేదా నాటుకోడి కదా బాబు నేను ఆ చికెన్ కి బాగా అలవాటు అయిపోయినా నేనే వండి నేనే అవంతా చేసేసరికి నాకు కొంచెం ముఖం కొట్టినట్టు అయింది. మరి నేను అక్కడ కోసేటప్పుడు ఉన్నా నాకు అంటే ఈ తోలు ఇదంతా కాదు నాకు ఇంకా బొక్కలు లేని ముక్కలు తినడం అలవాటు కదా అందుకని నేను ఇన్ని ముక్కలు మిగిలినాయి. వీళ్ళు కాళ్ళు తలకాయలు అన్ని దీనిలో వేసేసరికి కొంచెం భయం అయింది. అవి బాగా కాలుస్తుంది అత్తమ్మ కాల్చేస్తుంది మనకు తెలియదా. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వంటకాలు తినాలనే ప్రయత్నమే ఇదన్నమాట. ఇట్లా జరిగింది అయ్యో నాకన్నా ముందు తిన్నారు మీరు నేను తినే లోపే మీరు తినేసిర్రు గట్లా లేదు ముగ్గురు ఒకసారేనా అదే నాకన్నా బాగా ఫాస్ట్ గా తిన్నారు మీరు అని అంటానా ఫాస్ట్ గా తిన్నా ఇక అట్లనే తిన్నాం ఇక అంతే. థ్యాంక్ యూ అండి మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ బాయ్. మేము తిన్నాం గెలిచినావు బిడ్డ కూర అట్లనే ఉన్నది అగో అన్నం అట్లే ఉన్నది అన్ని అట్లే ఉన్నాయి అన్నం తింటే ఇప్పుడు వచ్చి తింటా